తీసుకోవాలి. తీసుకునేటప్పుడు నేను ఎప్పుడు ఎంఆర్ఓని చూడలేదు, విఆర్ఓ దగ్గరకు పోవాలి. అతను ఒక 3 రోజులు తిప్పించుకునేవాడు. నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఇవ్వాలి అంటే న్యూ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ నుంచి స్కూల్ చేంజ్ అయితే ఖచ్చితంగా రెవెన్యూ చుట్టూ తిరగాలి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇన్కమ్ దాంట్లో కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్కమ్ ఇంత ఉండాలా అంటారు, వాళ్ళు ఎక్కువ రాశారనుకో ఇబ్బంది. పొలం ఉన్న వాళ్ళకి ఇంత రాస్తారు, అంటే ఒక 2 ఎకరాల పొలం ఉన్నా కూడా ఇంత అని రాస్తారు అనమాట. సో అలా కూడా ఇబ్బంది అయిపోతుంది. సో 3 రోజులు తిరిగి అనుకున్నట్టు తీసుకొని ఆయన దగ్గర 3 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు. సో 3 రోజులు ఒకసారి తిరగాల్సిందే. ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పుణ్యమా అని ఆ బాధ లేదు. స్పీడ్ పోస్ట్లో ఒక లెటర్ పంపిస్తే వితిన్ 30 డేస్లో కంపల్సరీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాల్సిందే. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడుగుతారో అలాంగ్ విత్ అక్నాలజ్మెంట్ పంపిస్తారు. అప్లికేషన్ నాకు తెలిసి ఆర్టీ అప్లికేషన్ 10 రూపీస్ ఉంటుంది. దానికి మనం అడిగే డాక్యుమెంట్స్ బట్టి మనం పెట్టాలి. స్టాంప్ బాండ్స్ పెట్టాలి, పోస్టల్ బాండ్స్ బట్టి పంపిస్తే నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వయా ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక కానిస్టేబుల్ ఎండార్స్ చేసి అది కంప్లీట్ చేసి రిటర్న్ పోస్ట్ పెట్టి